సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా కార్ నేర్చుకునేటువంటి వాళ్ళు కంపల్సరీగా చూడాలి ఈ వీడియో. ఎందుకంటే కారు యొక్క యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్ని ఎలా యూజ్ చేయాలనేసి మంచి ఫుట్ వర్క్ అయితే మీకు చెప్తున్నాను. చూడండి, ఇది ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇలా యూజ్ చేసినట్టయితే కనుక మీరు చాలా బాగా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. ముందుగా చూడండి, మీరు చాలా మంది యాక్సిలరేటర్ని ఇలా తొక్కుతూ ఉంటారు అండ్ బ్రేక్ని ఇలా తొక్కుతూ ఉంటారు, క్లచ్ని వచ్చేసి ఇలా తొక్కుతూ ఉంటారు. ఇది చాలా రాంగ్. ఇంకొంతమంది ఎలా చేస్తూ ఉంటారంటే, మీకు ఇక్కడ పెట్టుకో ఉంటారు, ఇట్లా యాక్సిలేటర్ తొక్కుతారు, మళ్ళీ కాలు ఎత్తి ఇలా బ్రేక్ మీద పెడతారు, మళ్ళీ క్లచ్ తీసి ఇలా పెడతారు. ఇది చాలా రాంగ్ అనమాట. బెస్ట్ రీతిలో మీకు చెప్తాను చూడండి. నేను చెప్పే విధంగా అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా కూడా మీరు ఈ రైట్ హ్యాండ్ కాలు అనేది బ్రేక్కి యాక్సిలేటర్కి మాత్రమే సంబంధం. ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకు ఓన్లీ క్లచ్కి. సో దీన్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాం క్లచ్ కాల్ని. సో ఇప్పుడు బ్రేక్ దగ్గర నుంచి స్టడీగా ఇలా ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఇక్కడ అయితే మీ ఫుట్ను పెట్టండి. చూడండి, ఇప్పుడు సరిగ్గా బ్రేక్ కొతే కాలు సరిపోయింది. అలాగే ఇలా తిప్పితేనే యాక్సిలేటర్ కూడా సరిపోయింది. మీరు డ్రైవింగ్ మీద ఇలాగ యాక్సిలేటర్ తొక్కి పట్టుకోనండి అంతే. మీకు ఎప్పుడైతే యాక్సిలేటర్ రిలీజ్ చేయాలనో అనుకుంటారో అప్పుడు మీరు ఇలా ఫాస్ట్గా అయితే రియాక్షన్ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ ఉంటుంది రియాక్షన్. చూడండి, అదే కదా మీరు ఓల్డ్ పద్ధతి అయితే ఇలా ఎత్తాలా, ఇలా ఎత్తాలా, ఇలా ఎత్తాలా, ఇలా ఎత్తాలా, ఇలా ఎత్తాలా, మీ కాలు కూడా నొప్పి వస్తుంది. ఇది అయితే చాలా సింపుల్. చూడండి, చాలా ఫాస్ట్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లచ్. కొంతమంది ఎప్పుడు ఇలాగే పెట్టేసి ఉంటారు. ఇలా పెట్టడం వల్ల క్లచ్ ప్లేట్లు అనేసి చాలా ఫాస్ట్గా అయితే అరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో అలా చేయకండి. ఇక్కడ ఇప్పుడు రెస్ట్లో పెట్టుకోండి కాలు. ఇప్పుడు వచ్చేసి మనం డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి యాక్సిలేటర్ మనం వెళ్తూ ఉన్నాము, ఫస్ట్ గేర్లో వెళ్తూ ఉన్నాం, టాప్ గేర్లో వెళ్తూ ఉన్నాం అనుకోండి. సో ఇలా వెళ్తూ ఉన్నాం, సడన్గా మనం బ్రేక్ వేయాలా. ముందుగా బ్రేక్ మీద కాలు ప్రెస్ చేయండి. కొద్దిగా స్లో అయ్యాక తర్వాత క్లచ్ మీద ప్రెస్ చేసి పూర్తిగా బ్రేక్ అయితే చేసేయండి. అప్పుడు వెహికల్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా లేకుండా మీరు ముందుగా మీరు క్లచ్ మీద కాలు పెట్టారంటే వెహికల్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది. అప్పుడు మీరు బ్రేక్ వేసినా కూడా ఆగదు. ఎప్పుడైనా కూడా మీరు బ్రేక్ వేసేటప్పుడు ముందుగా మీ కారు స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ అబోవ్ ఉంటే కనుక, పైన ఉంటే 50 కిలోమీటర్ల పైన ఉంటే కనుక మీరు బ్రేక్ని యూజ్ చేయండి, తర్వాత క్లచ్ను యూజ్ చేయండి. అలా లేకుండా మీరు 50 కిలోమీటర్లు తక్కువగా ఉన్నప్పుడు అయితే క్లచ్ను యూజ్ చేసుకోవచ్చు ముందుగా, తర్వాత బ్రేక్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇటువంటి మంచి టిప్స్ కూడా వస్తూ ఉంటాయి.